వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వరంగల్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కోవిడ్ కేసులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భూపాలపల్లిలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక హోమ్ ఐసోలేషన్ అనే ఫ్యామిలీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎంజిఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పలు సూచనలు కూడా జారీ చేశారు ప్రజలకి. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు స్వామి చెప్పండి. రాజశేఖర్ ఇప్పటికి కరోనా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు అయితే విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మరోసారి కరోనా విజృంభించడంతో కూడా ప్రజలైతే సతమతం అవుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ భూపాలపల్లి జిల్లాలోని కూడా ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ కేసు రావడంతో కూడా భూపాలపల్లి జిల్లాలో కూడా కరోనా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వేరే అంటే కరోనా థర్డ్ వేవ్ కూడా విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. JN1 వేరియేషన్ కూడా మొత్తానికైతే కరోనా పాజిటివ్ కేసులో ఒక వింత కరోనా వ్యాపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి ఉత్తర తెలంగాణకు ఆయుపట్టుగా ఉన్న ప్రజలకైతే అందుబాటులో ఉన్న వరంగల్ ఎంజిఎం కైతే కరోనా మొత్తానికైతే సెంటర్ ను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతానికైతే అక్కడ ఎంజిఎం లోని కూడా ఉత్తర తెలంగాణ ప్రజలకైతే అంటే ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ ఒక నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ అంటే ఎంజిఎం లో కూడా ఒక మొత్తానికి కోవిడ్ వార్డును కూడా కోవిడ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసుకుని కూడా ఇక్కడికి అనేక పాజిటివ్ కేసులు అయితే వస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే చంద్రశేఖర్ అంటే సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ అయితే ఇప్పటికే కరోనా పట్ల కూడా జాగ్రత్తగా కూడా వ్యవహరించాలి. కరోనా రాకుండా కూడా మాస్కులు ధరించాలి, శానిటైజేషన్ ధరిస్తూ ఎప్పటికీ చేతులు కడుక్కొని వాష్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే కరోనా సోకకుండా కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటే డిస్టెన్స్ పాటిస్తే కరోనా నుంచి జయించవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గత కొద్ది సంవత్సరాలు అంటే గత ఇయర్స్ అయితే కరోనాతో కూడా ఎన్నో మా ప్రజలైతే సతమతం చేసి కూడా మొత్తానికైతే కాలానికి వెనుక నెగ్గిన పరిస్థితి కనపడుతుంది చెప్పుకుంటూ అలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా రాకుండా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మాస్క్ ఉంటేనే ఎంజిఎం సెంటర్ లోకి రావాలి, మాస్క్ లేకుంటే నో ఎంట్రీ అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సెక్యూరిటీకి అయితే భారీ బందోబస్తులు అయితే ఆకాంక్షలు విధించిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు కేసులు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇటు మహబూబాద్, ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా కూడా ఎసెన్సీ ప్రాంతాలకు ఆయుపట్టుగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ కొరకైతే ముఖ్యంగా ఎంజిఎం అయితే సంప్రదించిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కరోనా కలకలం అయితే భూపాలపల్లిలో రేపుతుంది చెప్పుకోవచ్చు. అదే తరహాలో కూడా వరంగల్ జిల్లాలో కూడా సోకే ప్రభావం ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.